రేపు పిఎం నరేంద్ర మోడీ విశాఖపట్నం విజిట్ చేస్తున్నారు. సో ఎన్నడూ లేని విధంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్, టోటల్ రాజకీయ యంత్రాంగం ఆయన అరేంజ్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి, బాగా అరేంజ్మెంట్స్ జరగడానికి, ప్రొజెక్ట్ చేయడానికి రోడ్ షో కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఆ లొకేషన్స్ కానీ మొత్తం చాలా కష్టపడుతున్నారు. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ నారా లోకేష్ ఒక రోజు వచ్చి మొత్తం అక్కడే ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం ఏం జరుగుతుందని తెలియజేశారని. అదే కాకుండా నారా లోకేష్ వచ్చారంటే డైరెక్ట్ గా సీఎం ఇన్వాల్వ్ అయి చేపిస్తున్నారు అని డైరెక్ట్ గా మెసేజ్ వెళ్తుంది పబ్లిక్ కి. సో ఎప్పుడు లేని విధంగా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, అమరావతి క్యాపిటల్ అమరావతి ఇనాగ్రేట్ చేసేటప్పుడు, ఫౌండేషన్ స్టోన్ వేసేటప్పుడు కూడా ఇలా ఎప్పుడు జరిగింది, ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే, గవర్నెన్స్ పరంగా మనం ఏమనుకోవాలి, లేకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఏమనుకోవాలి. సో అసలు ఎందుకు వస్తున్నారని చూస్తే, బేసిక్ గా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్లాంట్ ఒకటి, తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, తర్వాత బెంగళూరు చెన్నై కారిడార్ లో, ఇండస్ట్రియల్ కారిడార్ లో వచ్చే క్రిస్ సిటీ ఒకటి, తర్వాత నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, ఈ 4 ఫౌండేషన్ వేయడానికి వస్తున్నారు. బేసిక్ గా వినపడే ఈ నెగిటివ్ యాంగిల్ ఏంటి, ఆల్రెడీ పిఎం మోడీ అమరావతి లాంచ్ చేశారు, ఇనాగరేట్ చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. కాకపోతే అది ఆటంకం వచ్చి ఆగింది కదా, మళ్ళీ ఆయన ఎందుకు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మెజారిటీ ప్రాజెక్ట్స్ ఇక్కడ నేషనల్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ వినపడే పాయింట్ ఏంటి, ఇక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, జగన్ గారు చేసిన విధ్వంసానికి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్, లేకపోతే సీఎం, లేకపోతే నారా లోకేష్, వీళ్ళందరూ ఇన్వెస్టర్స్ తో ఇన్వెస్ట్ చేయమని అడుగుతుంటే, జగన్ గారిని గ్యారంటీ ఏంటి అని బల్లగుద్ది అడుగుతున్నారు. కానీ వీళ్ళ దగ్గర రారు అని చెప్పడానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఏం నిర్ణయించుకుంటారు అనేది తెలియదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కి 20 లక్షల ఉద్యోగాలు అనేది చాలా 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 పెద్ద టార్గెట్ ఉంది. సో ఇది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎన్టీపీసీ కానీ, లేకపోతే ఏఎస్ఎంఎల్ కానీ ఇలాంటివి సరిపోవు. లూలు ఇవేమి ఇలాంటివి సరిపోవు. 20 లక్షల 5 ఏళ్లలో ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళు వీఆర్ బ్యాక్ అని చెప్పి చాలా గట్టిగా అరవాలి. ఎంత గట్టిగా అరవాలంటే, మొత్తం ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్లు కానీ, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు కానీ ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచానికి వినపడాలి వీళ్ళు అరిస్తే. ఎలా అరుస్తారు, మనకు అమరావతి కన్నా బిగ్ ప్రాజెక్ట్ అయితే లేదు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, విశాఖపట్నం అంటే ఏపీకి ఫినాన్షియల్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో పిఎం మోడీ ఈ రేంజ్ లో కనుక ఇనాగ్రేట్ చేశారంటే, ఫౌండేషన్ స్టోన్ వేశారంటే, వీళ్ళ అరుపు ప్రపంచాన్ని దాటి వినిపిస్తుంది. సో మనం జనవరిలో దావోస్ కి వెళ్తున్నాం. సో దావోస్ కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ రావడం అంటే అంతకన్నా పెద్ద ఈవెంట్ ఇక్కడ జరగాలి. సో నాకు తెలిసి దానికోసం ఎంత గ్రాండ్ గా చేస్తారు.